ఎన్టీఆర్ జిల్లా కంచకచెర్ల మండలం పరిటాల క్వారీలో విషాదం చోటు చేసుకుంది. క్వారీలో డ్రిల్లింగ్ చేస్తూ ఉండగా పైనుంచి లూజ్ బోల్డర్స్ జారి కార్మికులపై పడ్డాయి. బోల్డర్స్ బండరాళ్ల కింద నలిగిపోయి 3 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో కార్మికుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. మృతులు జి కొండూరు మండలం చెరువు మాధవరానికి చెందిన దుర్గారావుతో పాటు ఛత్తీస్గఢ్కు చెందిన రామ్దేవ్, ఒడిశాకు చెందిన బీబీ నాయక్గా గుర్తించారు. కొండ శకలాల్ని తొలగించి మృతదేహాల్ని తీసేందుకు యత్నిస్తున్నారు. వర్షంలోనూ పోలీసు, రెవెన్యూ అధికారులు సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. డ్రిల్లింగ్ వేయడానికి ఎక్కారండి బండం మీద. ఆ బండం మీద లూజ్ ఉంది, చిన్న చిన్న రాళ్ళు నటుతున్నారు ఇద్దరు. ఇంకెళ్ళు కింద ఉన్నారు. పైప్ తీసుకురమ్మంటే వీళ్ళు పైప్ తీసుకెళ్ళారు పైకి. ఇప్పుడు బండ జారి వచ్చింది, 3 బండ మీద ఉన్నారు. మీరు ప్రత్యక్ష సాక్షి? కింద పని చేస్తున్నాడు. మరి వర్షం పడలేదు అప్పుడు మీరు వచ్చేటప్పటికి? పడలేదండి, పొద్దున 10 అవుద్దా? కోరీలో ఎప్పుడు కూడా వీళ్ళు ఒక 7 సంవత్సరాల నుంచి గాతాలు వేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే డైలీ వేసే భాగంలో ఈరోజు కూడా పొద్దుటే వచ్చేసి వీళ్ళ పనులు ముగించుకునే సందర్భంలో గాతాలు వేస్తుండగా ఒకేసారి లూజు పడటం అనేది వీళ్ళ మీద ఉన్న పలంగా పడిపోయింది. పెద్ద రాళ్ళ కింద వీళ్ళు పడిపోవటంలో స్పాట్లో వీళ్ళ ప్రాణాలు గాలిలో గెలిచిపోయినాయి. ఆ కుర్రోడితో మాత్రం చెరువు మాధవరావు ఉండే బండి వాండర్ ఆయన. తర్వాత ఒక ఇద్దరు మాత్రం ఇక్కడ పనికి వస్తున్నారు, వాళ్ళతో చెవుటూరు దగ్గర ఉంటున్నారు వాళ్ళు. అలాగే పొద్దున మామూలుగా ఒక 8 గంటలకు వచ్చి మామూలుగా మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టిన తర్వాత కూర్చున్న తర్వాత వర్షం పడటం వల్ల మళ్ళీ వాళ్ళు పక్కగా వచ్చేద్దాం అని చెప్పేసి అనుకునే టైంలో పైనుంచి ఆ రాళ్ళు జారి ఆ రాళ్ళతో పాటు వాళ్ళు కిందకి జారిపోయి దాని కింద పడిపోయటం జరిగిందండి. అది 9:30-10 ఆ టైంలో జరిగింది. ముగ్గురండి. అక్కడికి ఆ వర్క్ చేస్తుంటే చిన్న కదిలిన పరుగులోనే ఉన్నారంట. అంటే ఇంకో పిల్లోడు పక్కన ఉన్నోడు చెప్తుండు. వీళ్ళు పరిగెత్తుకుని వచ్చే లోపల పైనుంచి మొత్తం ఆ లూజ్ అంతా కూలిపోయి బూడి చేసింది. మేమంతా ఇలా పడిపోయిన జరగనే సడన్ గా వచ్చేసాం. ఇక వచ్చేసరికి అక్కడ సీన్ ఏంటంటే ఎవరు తీయాది కాలేదు. ఇంక ఈ లోపల అక్కడ ఉన్న వాళ్ళంతా బళ్ళు పెట్టి అక్కడికే వాళ్ళు చాలా ప్రయోగం చేశారు. ఆయన బాడీని కూడా తీయాది కాదు. ఇక మా ఆలోచన ఏంటంటే మాకు ఏదైనా న్యాయం చేస్తారనే ఆలోచన మీదే ఉన్నాం. మార్నింగ్ పవన్ క్రషర్స్ గ్రానైట్ మర్చెంట్స్ ఇక్కడ ఒక అనుకోని విధంగా యాక్సిడెంట్ జరిగింది. ఒక 4 మెంబర్స్ రావటం, దాంట్లో ఒక అబ్బాయి కింద డ్రిల్ చేస్తుంటే పైన ఇద్దరు వెళ్ళి దాన్ని సాఫ్ చేయటం, పైకెక్కి చేస్తున్నారట. డ్రిల్ చేసేటప్పుడు ఈ యొక్క వైబ్రేషన్కి పైది కూడా కూలి పడటం, ఆ పై వాళ్ళు ఆ స్టోన్స్ కింద పడిపోవటం, కింద ఆయన దాని కింద ఉండిపోవటం, ఒక ఆయన ఎస్కేప్ అవ్వటం. ఎందుకంటే దగ్గర కొంచెం దూరంలో ఉన్నారంటే ఒక ఆయన ఎస్కేప్ అవ్వటం అనేది ప్రాథమికంగా మనకు తెలిసిన సమాచారం. ఇప్పుడు మనం అది తెలిసిన వెంటనే మనం ఇమీడియట్గా దానికి సంబంధించిన జేసీపీని రప్పించి అసలు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారనేది ట్రేస్అవుట్ జరిగింది. ఒక బాడీని ఇప్పుడే ట్రేస్అవుట్ తీయడం జరుగుతుంది. వర్షం బాగా పడటం వల్ల కొంత డిలే అవుతుంది. ఒక 4 వర్కర్స్ ఇక్కడ రావడం జరిగింది. అందులో ఒక 3 మీద వర్షం కారణంగా లూజ్ సాయిల్ ఉండడం వల్ల పైనుంచి బోల్డర్స్ అనే పడినట్లుగా సమాచారం మాకు వచ్చింది. అప్పటి నుంచి బాడీస్ ట్రేస్అవుట్ చేయడంలో చూస్తున్నాం. ఆల్రెడీ ఇప్పటి వరకు ఒక బాడీ దొరికింది. ఒక బాడీని బయటకు తీయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్న వర్కర్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దెర్ ఆర్ లీస్ట్ పాసిబుల్ ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ ఆఫ్ ఎనీ పర్సన్. బట్ స్టిల్ వీఆర్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ సో దట్ వీ కెన్ డూ ఎనీ హెల్ప్. అండ్ గవర్నమెంట్ యాంత్రాంగం అంతా ఇక్కడ వచ్చి ఉన్నది. ఆల్రెడీ ఆల్ ఎఫర్ట్స్ హ్యావ్ బీన్ డన్. హోప్ఫుల్లీ ఫర్దర్ లాస్ ఏమైనా ఉన్నదా లేకుండా లేదో చూద్దానికి చూస్తాం.